అలాగే జోదం కూడా నువ్వు ఆడితే నువ్వు పోతావు కదా. ఇప్పుడు తను ఆడితే తను పోతున్నాడు, తన కుటుంబం కూడా పోతుంది కదా. ఖచ్చితంగా ఆడితే ఇప్పుడు ఆడిపోతాడు, ఆడిపోతే వాడి కుటుంబం కూడా పోతుంది కదా. ఈ మూడు అంతే, ఇవి ఇంకా పెద్ద పోతాలు. బట్ సేమ్ లెక్కలో ఇది కూడా జోదం ఆడితే ఇటు పోతాడని తెలిసి కూడా అది వాడి పర్సనల్ చాయిస్. నేను పోతే పోతారా నీకెందుకురా అని అడగచ్చు. కానీ పోయిన తర్వాత ఇదిగు వాడు చేయడం వల్ల, ఇదిగు వీడు చేయడం వల్ల, అదిగో వాడే యాప్ చేశాడు అందుకని. ఇప్పుడు దొంగలు కొట్టుకుని మధ్యలో కామెడీ చంపేసినట్టు ఆయన ఎవరో సబ్బు కనిపెట్టాడు, ఇది పూసుకుంటే మీరు నవయవనంగా ఉంటారని చెప్పి మధ్యలో ఎవడో ఒకటి వచ్చి యాడ్ చేస్తాడు. సార్ ఈ సబ్బు పూసుకున్నాను సార్, నేను నవయవనంగా అవ్వలేదు, ఇప్పుడు ఆ కంపెనీ వాడి దగ్గర నుంచి డబ్బులు ఇప్పించండి అని కూడా నువ్వు కేసు వేయచ్చు. దాంతోపాటు సార్ మధ్యలో ఒకటి వచ్చాడు సార్ ఇలా రుద్దుకుంటూ చూపించాడు, అసలు వాడిని చూస్తేనే కొన్నాను సార్, వీడు అడ్వర్టైజ్ చేసేవాడు మధ్యలో మోడల్. ఎవరైనా తప్పును ప్రోత్సహించడం తప్పే. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం, ఈ ప్రమోట్ చేస్తున్న వారి తప్పు కాదంటారా? ఖచ్చితంగా తప్పు, పొరపాటు వేరు అంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే మద్యాన్ని ప్రమోట్ చేయడం అనేది ఎక్కడా జరగదు. మీరు గమనించండి, ఎవ్వడు కూడా మద్యం తాగండి, ఇది తాగుతుంటే భలే ఉంటుంది మీరు కూడా తాగండి ఎక్కడ చూసారా? సిగరెట్ స్మోకింగ్ మీరు కూడా తాగండి అని ఎక్కడ చూసారా? ఎక్కడ చూడండి, ఏ హీరోలు చెప్పరు. ఓకే, కానీ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ బెట్టింగ్ పెట్టండి దీంట్లో గెలుచుకోండి అంటే చాలా మంది ప్రమోట్ చేస్తారు. ఎందుకు ఇవి రెండు ప్రమోట్ చేయరు? చెయ్యకూడదు, ఇట్స్ ఎ రూల్. ఇది ఆంధ్రాలోనో తెలంగాణలో కాదు, అక్రాస్ ఇండియా ఒకటే రూల్. ఏ కన్ఫ్యూజన్ లేవు ఎవరికి. ఇక్కడ చేస్తే తప్పు, ఇక్కడ చేస్తే రైట్, ఇలా చేస్తే తప్పు, ఇలా చేస్తే రైట్, ఈ బ్రాండ్ చేస్తే తప్పు, ఈ బ్రాండ్, ఇన్ని కన్ఫ్యూజన్స్ లేవు దాంట్లో. ఆల్కహాల్ ఆర్ సిగరెట్ ప్రమోట్ చేయకూడదు అంతే. సో దీనికి కూడా బ్యాక్ డోర్స్ ఎత్తుకుంటారు వాళ్ళు. ఎలా? ఇదే కంపెనీ పేరు మీద ఒక సోడా తయారు చేస్తారు, లేకపోతే మినరల్ వాటర్ తయారు చేస్తారు. అది ఎక్కడ దొరకదు మీకు ప్రపంచంలో, మీకు తెలిసే ఉంటుంది. ఓకే, సో ఏదో 9 PM అనుకుందాం, పేరు చెప్పకూడదు కాబట్టి నేను దగ్గరలో చెప్తాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక 9 PM అనే ఒక బిస్లరీ వాటర్, సారీ మినరల్ వాటర్ ఆర్ 9 PM సోడా అనేది వాడు అడ్వర్టైజ్ చేయాలనుకున్నాడు. సోడా అని కూడా చెప్పాడు వాడు. 9 PM సాయంత్రం అవగానే భలే మజాగా ఉంటుంది, మీరు నేను తాగుతుంటే ఈ యాపిల్ జ్యూస్లో పోసుకొని తాగండి. అది యాపిల్ జ్యూస్ కాదు బేసికల్లీ. ఓకే, సో బ్యాక్ డోర్లు ఎత్తుకుంటున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు వేరే మార్గాలు ఎత్తుకొని వాళ్ళు ఆల్రెడీ దీంట్లో పండిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా. ఇప్పుడు ఇదైతే ఎలా చేస్తున్నారు, ఈ షోడాలని చెప్పి మందులని ప్రమోట్ చేయడానికి షోడాలను ఎలా వాడుతున్నారు, అలాగే బెట్టింగ్ యాప్లు వాడు అసలు బెట్టింగ్ యాప్ గురించి ఏం మాట్లాడు, కానీ వెనకాల నడుస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా వాడు ఏదో పని చేసుకుంటుంటాడు, వాడు ఎక్కడ మాట్లాడు, నలుగురు పిల్లల్ని తీసుకొచ్చి క్రికెట్ ఆడుతుంటాడు, వెనకాల పరి మ్యాచ్ లేకపోతే ఏదో నడుస్తూ ఉంటాయి అనమాట. ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వస్తుంది? కన్ఫ్యూషన్. ఓకే, అమితాబ్ బచ్చన్ గారి మీద ఎందుకు చర్యలు లేవు అంటే అక్కడ ఆయనకి లీగల్. యుఎస్లో ఎందుకు చర్యలు లేవు, అక్కడ వాళ్ళకి లీగల్. లీగల్ అయినంత మాత్రాన అక్రాస్ ఇట్ ఈస్ మోరల్లీ కండెమ్నబుల్. కానీ మోరల్లో ఒక లాజిక్ ఉంది. మోరల్లో నేను తాగుతా భయ్, నేను స్మోక్ చేస్తారా, నేను పొట్టు బట్టలు వేసుకుంటారా, నా ఇష్టం రా, ఇది నాకు స్వాతంత్రం, నా స్వాతంత్రం, నా స్వేచ్ఛ, నేను పోతే పోతా, నేను ఏమైనా నిన్ను నీ మీద కనిపెట్టి నేను తాగమంటున్నానా? లేదు కదా, నా స్వాతంత్రం మీద నేను తాగుతాను. అంటే నువ్వు తాగు, నువ్వు పోతే పో, కానీ నీతో పాటు నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నావు కదా. మరి ఇప్పుడు నువ్వు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తావు, నష్టపోతావు, ఆ నష్టాన్ని తీర్చుకునేందుకు దానికి కూడా చెప్తాను. అరే నా కుటుంబం పోతే నా కుటుంబం వాడు అడగాలి కదా, నీకేంటి బాధ? మా ఆవిడ వచ్చి అడగాలి. నేను అక్రమ సంబంధాలు పెట్టుకున్నాను 4, నీకేంటి బాధ? మా ఆవిడ అడగాలి. అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైనా కుటుంబం రోడ్డును పడేటువంటి పరిస్థితి వస్తే అడగాల్సిన బాధ్యత అయితే మీడియాకి కానీ ఇంకెవరికి లేదంటారా? ఖచ్చితంగా అది వాడి రెస్పాన్సిబిలిటీ. నేను ఎవరికైతే అడిగే అర్హత ఉంటుంది అనే దాన్ని కూడా నేను చెప్తాను. నేను అందుకే ఫస్ట్ నేను చెప్పాను, ఒక 13 ఏళ్ళ నుంచి 20-22 ఏళ్ల లోపు, మహా అయితే 22 వేసుకున్నాం, ఎందుకంటే 20 ఉద్యోగం రావడానికి వాడికి అంత టైం పడుతుంది. ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు వల్నరబుల్ కేటగిరీ. అందుకే మనం 18 ఏళ్ల లోపు లేకపోతే మ్యారేజ్ ఏజ్ 21 అని బట్టి వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడే వాళ్ళు ఏదైనా డిసైడ్ చేసుకుంటారని చెప్పి. ఆ తర్వాత కూడా నువ్వు ఇటువంటి చిల్లర పనులు చేసుకుంటుంటే అది నీ రెస్పాన్సిబిలిటీ. అందుకనే కదా మేజర్ మైనర్ అని పెట్టుకున్నాం. అవును, నేను 18 కూడా అన్నట్లు ఒక 21 ఏళ్ల వరకు పిల్లలు ఎవరైతే దీన్ని చూసి బెట్టింగ్లోకి వచ్చి డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారో వాళ్ళ తరపున నాకు ఒక సానుభూతి ఉంది. కానీ మీ ఏజ్లో ఉండేవాడో, మీకన్నా పెద్దవాడో, టీచర్లు, డాక్టర్లు ఇవన్నీ చేసుకుంటూ నేను వాడి వల్ల చెప్పాను అంటే
మీరు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని ఏ మాట అంటున్నారో ఏమయ్యా అది కూడా తెలియదా, జోదం ఆడితే జోదం ప్రమోట్ చేయకూడదు ఆ మాత్రం తెలియదా, అది ఆయనకి తెలీదా, ఇన్నేళ్ళు కిందకు వచ్చినాయి నీకు తెలీదా, చిన్న బాలచంద్రుడుగా నువ్వు ఆ హీరో చెప్పాడు ఈ హీరో చెప్పాడు ఇది రాసుకుంటే తెల్లగా అయిపోతాడు ఎవడన్నా, వాడేదో చెప్తాడు నీ ఇంగితం ఏమైసి వచ్చింది అడగాల వద్దా వీళ్ళని. మనం ఏం చేస్తున్నాం, వీళ్ళని మాత్రమే అడుగుతున్నాం, కానీ వీళ్ళ మీద అస్సలు దయదలచకూడదు. ఎవరైతే ఎవరు దయదలచట్లేదు అంటే బెట్టింగ్ కాస్తున్న వారిని ఎవరు దయదలచట్లేదు, కానీ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిని మీరు వెనకేసుకొస్తూ ఉన్నారు. అస్సలు విష్ణుప్రియ ఉన్నారు, విష్ణుప్రియకి అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలియదు అని చెప్పి మీరు చెప్పారు. అదేంటి అసలు ఎఫ్ఐఆర్ అంటే తెలియకపోవడం ఏంటి అంత పెద్ద? ఇప్పుడు ఆవిడ ఒక సెలబ్రిటీగా ఉన్నారు, సోషల్ మీడియాలో సెలబ్రిటీగా ఉన్నారు అంటే నిజంగా అంత ఏజ్ వచ్చింది, మెచ్యూరిటీ లేదా? ఎఫ్ఐఆర్ అంటే తెలియదు. ఇప్పుడు తెలుస్తాయి ఎందుకంటే అవ్వాలి కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన ఫీల్డ్ ఏంటి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఒక యాక్టివిజం ఫీల్డ్లో ఉన్నాను లేకపోతే ఆర్జే ఉన్నాను, ఐ హ్యావ్ టు నో టు టెల్ ద పీపుల్. మీరు ఒక జర్నలిస్ట్ కూడా ఉన్నారు, అబ్బాయి ఉన్నాడు పాపం మన కెమెరామెన్, ఆయనకు 20 ఏళ్ళు ఉంటాయి, భయ మీకు ఎన్నేళ్ళు ఉంటాయి? 25. మీకు తెలుసా ఎఫ్ఐఆర్ అంటే ఏంటో? అంటే ఏంటి చెప్పండి, FIR అంటే ఏంటి చెప్పండి? దానికి ఏదన్నా దానికి అబ్రివేషన్ ఏమన్నా తెలుసా? ఓకే, అది కేసు ఏమన్నా అయితే ఎఫ్ఐఆర్ వేస్తారు. అదే ఎఫ్ఐఆర్ రాస్తారు, అది ఎందుకు రాస్తారు ఏమన్నా తెలుసా? దాంట్లో ఏముంటుందో తెలుసా? అదే అంటున్నాను, ఒక మనిషికి 25 ఏళ్ళు వచ్చినా 27 ఏళ్ళు వచ్చినా మీరు ఏమక్కర్లేదు, ఒక మైక్ వేసుకొని వెళ్ళండి, రోడ్డు మీదకి వెళ్దాం మన ఇద్దరం. సరే, అంటే ఎఫ్ఐఆర్ అబ్జర్వేషన్ తెలియకపోయినా అసలు ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలిసి ఉంటుంది కదా. అబ్రివేషన్ గురించి కాదు, అదే అంటున్నాను, ఎఫ్ఐఆర్లో ఏముంటుంది కూడా ఎవరికి తెలియదు. బేసికలీ ఎఫ్ఐఆర్ రిపర్కషన్స్ ఏంటి, ఎఫ్ఐఆర్ ఎందుకు అవుతుంది, ఎఫ్ఐఆర్ ఉన్నంత మాత్రాన వాడు నేరస్తుడా? ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, అది ఎవరైనా ఇవ్వచ్చు, మీరు బాధితులే కానక్కర్లా. మీకు అన్యాయం జరిగితేనే మీరు ఇవ్వక్కర్లా, అవతల వాడికి అన్యాయం జరిగినా మీరు ఇవ్వచ్చు. కానీ గ్రౌండ్ లెవెల్గా రియాలిటీ ఏంటంటే మీరు వెళ్ళి ఇస్తే కేసు పెట్టారు అంత ఈజీగా. అందులో నేను పోరాడేది దానికోసం, మగాళ్ళు వెళ్తే ఇవ్వట్లేదు, ఆడవాళ్ళకి ఉండే రూల్స్ వేరు మగవాళ్ళకి ఉండే రూల్స్ వేరు, ఇలా చాలానే ఉన్నాయి దీంట్లో. మీరు అనుకుంటున్నారు ఒక సెలబ్రిటీ అయితే ఆ మాత్రం తెలియదు అని, ఖచ్చితంగా తెలియదండి, దాంట్లో డౌట్ ఏది. అసలు ఈవిడికే కాదు చాలా మందికి తెలియదు, ఇంకెవరెవరికి తెలియదు. అంటే మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు చెప్పండి. సరే మీకు కూడా చెప్తా ఎగ్జాంపుల్. సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నామా, అతని మీద ఏదో కేసు అయింది అనుకుందాం, ఫస్ట్ టైం అనుకుందాం అతని కేసు, అంత ఎందుకున్నా సరే అనుకుందాం. ఏం చేస్తారు మీరు? అతను నా దగ్గరికి వచ్చి నన్ను ఏదైనా సలహాలు సూచనలు అడిగితే నాకు తెలిసిందల్లా చెప్తాను. అడగకపోతే నా ఫ్రెండ్ కాబట్టి ఒక బాధ్యతతో నేను లాయర్ని సంప్రదించు, పలానా లాయర్ దగ్గరికి వెళ్ళు, నువ్వు చేసింది ఏంటి అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, తన ద్వారా బెయిల్కి ప్రయత్నం చేయి అని చెప్పి ఇది చేస్తాను. అరెస్ట్ చేస్తే బెయిల్కి ప్రయత్నం చేస్తారా, లేకపోతే అరెస్ట్ చేపిస్తారా? అరెస్ట్ చేస్తే అప్పటికే చేస్తే. సో బేసికలీ మీ ఫ్రెండ్ అయినంత మాత్రాన మీరు అన్యాయాన్ని ప్రోత్సహించరు. ఎగ్జాక్ట్లీ కదా. కానీ ఫ్రెండ్కి ఏదో ఒక హెల్ప్ చేద్దాం అనుకుంటారు కదా. ఖచ్చితంగా. ఏ రకమైన హెల్ప్ అది? లీగల్ హెల్ప్ లేకపోతే ఏదో ఒకటి. సో ఇక్కడ జరిగింది ఏంటంటే తేజకి, విష్ణుప్రియకి ఇంకా కొంతమంది మీద ఎఫ్ఐఆర్ అయింది అని తెలిసింది. ఎఫ్ఐఆర్ అయినప్పుడు దాంట్లో ఉన్న సెక్షన్స్, ఇది ఎంతమందికి తెలుసు ఇప్పుడు చెప్తున్నాను కదా, చాలా మందికి తెలియదు. నేను చెప్పే మాట మీకు తెలుసలేదు, ఆనెస్ట్గా మీరు చెప్పండి. దాంట్లో సెక్షన్స్ పెడతారు. ఫస్ట్ మీకు ఎఫ్ఐఆర్ పైన కనబడేది డేటు, మనిషి ఏ సెక్షన్లో పెట్టారు, ఎఫ్ఐఆర్ నంబర్ ఉంటుంది, సెక్షన్. దీంట్లో రకరకాల సెక్షన్ ఉంటాయి, కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్, కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్. ఇది తెలుసా? చాలా మందికి తెలియదు. మీరు పోనీ ఇదేనా మీరు ఒప్పుకోండి, తెలిస్తే తెలిసి చెప్పండి, లేకపోతే లేదు. తెలుసు, కొన్ని తెలుసు. ఎంతమందికి తెలుసుంటాయి ఇవన్నీ? సరే, ఈ సెక్షన్స్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐపీసీ పోయి బిఎన్ఎస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ ఏ సెక్షన్ ఉంది, దానికి ఏదనేది చాలా మందికి ఇంకా అవగాహన లేదు. అవును, లాయర్లకే చాలా మందికి తెలియదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, మన అదృష్టం మనకి గూగుల్ ఉంది కాబట్టి అది కొట్టుకుని టక్మని ఇది కొడితే ఓహో ఇది 420 సెక్షనా, ఇది దీని దగ్గరలో సెక్షనా అని చెప్పాను. సార్ 318 అని పెట్టారు. సరే నేను చూశాను, ఆ 318 అంటే ఏంటి అంటే సంథింగ్ నియర్ టు చీటింగ్. దీనికి మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆ సెక్షన్కి ఎన్నేళ్ళు జైలు శిక్ష, ఒకవేళ కనుక ప్రూవ్ అయితే 7 ఏళ్ల కన్నా దాటి ఉంటే అటువంటి సెక్షన్స్లో మీకు బెయిల్ నిరాకరించబడుతుంది. అవును, అంతకన్నా తక్కువ ఉన్నవైతే, ఎంత తక్కువ ఉంటే 5 ఏళ్ళ కన్నా లోపు ఉంటే దాని తీవ్రత తక్కువ,
3 ఏళ్ల కన్నా తక్కువ ఉండే వాడికి అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. అంటే పిలిచి ఎంక్వైరీ చేసుకుని ఓకే ఒక సంతకం పెట్టుకొని పంపించేస్తారు. ఇది జనరల్ అబ్జర్వేషన్. అవును. కానీ కొన్ని మోటివేటెడ్ కేసెస్ కావచ్చు, కొన్ని హై ప్రియారిటీ కేసెస్ కావచ్చు, ఆర్ వేరే ఈడీ అట్లాంటివన్నీ కూడా ఇన్వాల్వ్ అయిన కేసెస్ కావచ్చు, దీని తీవ్రత ఫస్ట్ రోజు తెలియదు మనకి, రెండో రోజు మూడో రోజు తెలుస్తూ పోతుంది. ఓకే, ఇనిషియల్గా అయినప్పుడు ఇది 318 కదా, దీనికి అంత ఉండదు, మీరు టెన్షన్ పడకండి, మీరు వెళ్ళి కనిపించి ఒక సంతకం పెట్టి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి మీరు వాళ్ళకి ఆనెస్ట్గా ఉన్నట్టు చెప్పేసి ఆ సంతకం పెట్టేసి వచ్చేస్తే అయిపోద్ది పని. రాలేదు, మీరు దూరంగా వెళ్ళి అలా కూర్చున్నారు అనుకుంటే అప్పుడు పోలీసులు కొరడా చూపించే అవకాశం ఉంటుంది, అరెస్ట్లో ఇట్లాంటివన్నిటికీ. అంటే లేనిదాన్ని అంతవరకు తెచ్చుకోకండి. ఓకే, సో వెళ్ళి కనబడి మనం అయిపోయేదానికి సెట్ అవుతుంది అని నేను చెప్పాను.